తెలంగాణలో మిస్ వాల్ పోటీలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కొత్త కార్యక్రమాలు, సరికొత్త డిజైనరీ దుస్తుల్లో ముద్దుగుమ్మలు తెలంగాణలోని పలు ప్రాంతాల్ని కలర్ఫుల్ గా మార్చేస్తున్నారు. 10వ తేదీన మొదలైన ఈ పోటీలు వివిధ దశల్లో జరుగుతున్నాయి. ఓవైపు అందగత్తెల తలుకు బెలుకులు, మరోవైపు ఎలిమినేషన్లు జోరుగా సాగుతున్నాయి. అంతలోనే పెద్ద కుదుపు. తొలిసారి తెలంగాణలో జరుగుతున్న మిస్ వాల్ పోటీలు ఊహించని వివాదంలో కూరుకుపోయాయి. 72 ఏళ్ల మిస్ వాల్ పోటీల చరిత్రలో ఇలాంటి తరహా వివాదం చెలరేగటం కూడా ఇదే తొలిసారి. ఇంతకీ మిస్ వాల్ పోటీలో కాంట్రవర్సీ ఏంటి? ఏకంగా ప్రభుత్వం సైతం స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది? మిస్ వరల్డ్ పోటీలు ఏటా వివాదాస్పదమవుతూ ఉంటాయి. ఎక్కడ జరిగినా వీటి చుట్టూ వివాదాలు ముసురుకుంటాయి. అందాల పోటీని వ్యతిరేకించే దేశాలు, సంఘాలు చాలానే ఉన్నాయి. ఈ ఏడాది కూడా అలాంటి వివాదాలు కొన్ని చోటు చేసుకున్నాయి. అందుకే 72వ మిస్ వరల్డ్ పోటీలు ఉన్నఫలంగా తెలంగాణకు షిఫ్ట్ అయ్యాయి. టూరిజం అభివృద్ధి చెందుతుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ విశ్వవ్యాప్తం అవుతుందనే ఉద్దేశంతో ఈ పోటీలను తెలంగాణ గడ్డపై నిర్వహించేందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. అంతవరకు బాగానే ఉంది. ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగాయి. కానీ పోటీలు ప్రారంభమైన వెంటనే ఓ వివాదం మొదలైంది. పోటీలో పాల్గొనేందుకు వచ్చిన కంటెస్టెంట్ల కాళ్లు కడిగారు. రామప్ప టెంపుల్ ముందు స్టూల్ వేసి వాటిపై వివిధ దేశాల సుందరీమణులు కూర్చున్న తర్వాత వారి కాళ్లను బంగారు రంగు ప్లేట్లలో ఉంచి పాదాల్ని కడిగారు కొంతమంది. అతిథుల్ని గౌరవించడంలో భారతీయులు పాటించే ఈ సాంప్రదాయం చూసి విదేశీ మహిళలు ఫిదా అయ్యారు. ఇలాంటి కల్చర్ వాళ్ళను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో కొంతమంది కాళ్ళు కడిగించుకుంటే మరికొంతమంది నీళ్లు తీసుకుని తమ కాళ్ళు తామే కడుక్కున్నారు. అయితే దీనిపై కొంతమంది విమర్శలు చేశారు. అతిథుల కాళ్ళు కడిగే సాంప్రదాయాన్ని తప్పుగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేశారు. అయితే దీని ప్రభుత్వం గట్టిగా తిప్పికొట్టింది. భారతీయ సాంప్రదాయాన్ని గుర్తు చేసింది. అక్కడితో ఆ వివాదం ముగిసిందనుకునే లోపు ఇప్పుడు కొత్త వివాదం తెరపైకొచ్చింది. మిస్ ఇంగ్లాండ్ మిలా మ్యాగీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ఉన్న టైంలో ధనవంతులైన పురుష స్పాన్సర్స్ ను అలరించారని చెప్పడంతో ఎంతో ఒత్తిడికి గురయ్యారని అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే నినాదం బాగున్నప్పటికీ పోటీ మాత్రం పాతగా ఉందన్నారామె. అల్పాహారంతో సహా అన్ని వేళల్లో మేకప్, బాల్ గౌన్స్తోనే ఉండాలనే నిబంధనను ఆమె వ్యతిరేకించారు. మరీ ముఖ్యంగా సాయంత్రం కార్యక్రమాల్లో టేబుళ్లపై పురుష స్పాన్సర్స్ ఉన్న టేబుల్స్ వద్దకెళ్లి అలరించాలంటూ తమకు చెప్పడంతో తట్టుకోలేకపోయారన్నారు. స్పాన్సర్స్ ను సంతోషపెట్టడానికి తామంతా కూతుల్లా మారామనే భావన కలిగిందన్నారు. విలువలు లేని చోట మనసు చంపుకొని ఉండలేనని, అందుకే పోటీల నుంచి తప్పుకున్నట్టు ఏడుస్తూ బ్రిటిష్ మీడియాకు వెల్లడించారు. మధ్య వయసున్న పురుషుల ముందు తనతో పరేడ్ చేయించారని బాధపడింది. నిర్వాహకుల తీరుతో తను వేశ్యనా అనే భావన కలిగిందని భావోద్వేగానికి లోనయ్యారు. 74 సంవత్సరాల మిస్ వరల్డ్ పోటీల్లో ఓ ముద్దుగుమ్మ పోటీల నుంచి అర్ధాంతరంగా వైదొలగడం ఇదే తొలిసారి. మిలా మ్యాగీ వ్యాఖ్యలపై పెనుదుమారం చెలరేగింది. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ నడుస్తోంది. ప్రపంచ దేశాల్లో తెలంగాణ పరువు తీశారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఈ కమెంట్స్ ను తిప్పికొడుతున్నారు. మిలా మాట్లాడినట్టు ఎక్కడా జరగలేదన్నారు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, ఆమె ఇంగ్లాండ్ వెళ్లిపోయారని, అంతకంటే ముందు ఆమె ఒకే ఒక్క డిన్నర్కు హాజరయ్యారని అన్నారు జయేష్. చౌమహల్లా ప్యాలెస్ లో ప్రభుత్వం ఇచ్చిన డిన్నర్కు మాత్రమే మిలా హాజరయ్యారని, ప్రత్యేకంగా ఎంపిక చేసి ఆహ్వానించిన అతిథులు మాత్రమే దానికి హాజరయ్యారని, ప్రతి టేబుల్పై పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారని అన్నారు. మిలే కమెంట్స్ బయటకొచ్చిన వెంటనే ఇతర మిస్ వరల్డ్ పోటీదారులందరినీ సంప్రదించామని మిలే ఆరోపించినట్టు తప్పుడు ప్రవర్తన ఎక్కడా జరగలేదని అన్నారు. మరోవైపు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ జూలియా మోర్లే కూడా మిలే వ్యాఖ్యల్ని ఖండించారు. విలువలకు కట్టుబడి పోటీలు నిర్వహిస్తున్నామని, ఆమె వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. తెలంగాణలో ఉన్న సమయంలో తన అందం, కృతజ్ఞత వ్యక్తం చేసిన వీడియోల్ని విడుదల చేశారు. సో ఇదే అంశంపై మాట్లాడడానికి డిబేట్లో జాయిన్ అవుతున్నారు సినీ డైరెక్టర్ హరిత గోగినేని గారు, అండ్ బీఆర్ఎస్ నుంచి రజనీ సాయిచంద్ గారు, కాంగ్రెస్ నుంచి కల్వ సుజాత గారు, అండ్ బీజేపీ నుంచి ఆకుల శ్రీవాణి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద స్పెషల్ డిబేట్. సో హలో అందరికీ. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మిస్ వరల్డ్ 2025 పోటీలకి ఆతిథ్యం వహిస్తూ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచే విధంగా ఈ పోటీలను నిర్వహిస్తోంది. కానీ అనుకోని విధంగా ఈ పోటీలు చివరి దశకు కూడా చేరుకున్నాయి. ఇలాంటి తరుణంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసినటువంటి సంచలన కామెంట్స్, అది కూడా ఒక ప్రాస్టిట్యూట్గా నన్ను చూశారు అంటూ ఆమె ఒక బిగ్ స్టేట్మెంట్నే పాస్ చేసింది. సో ఒక మహిళగా ఏం చెప్తారు రజనీ సాయిచంద్ గారు? ఒకటండి, మనం ఈరోజు ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది, బ్రాండ్ ఇమేజ్ను పెంచింది అని అంటే అది మన భ్రమ. తెలంగాణకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది,
అది 10 సంవత్సరాల పాటు అదే బ్రాండ్ ఇమేజ్ కొనసాగుతూ ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ బ్రాండ్ ఇమేజ్కి దెబ్బతినే విధంగా కొద్ది కొద్దిగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది పడిపోతుంది. రెండవది, అందాల పోటీల ద్వారా పెట్టుబడులు వస్తాయి అనుకోవడం ఒక భ్రమ, అది హాస్యాస్పదం. అసలు అందాల పోటీల వల్ల పెట్టుబడులు వచ్చేదే ఉంటే ఆ కార్యక్రమం అనౌన్స్ చేసేటప్పుడే ఇప్పటికే రావాల్సింది ఉండే ఒకటి. రెండవది, ఎక్కడైనా సరే తెలంగాణ సమాజంలో మహిళలకు పోరాట స్ఫూర్తి ఉంది. ఎంతో ఆత్మగౌరవంతో కూడిన మహిళా సమాజం, చైతన్యవంతమైన సమాజం తెలంగాణ సమాజంలో ఉంది. భారతదేశ వ్యవస్థలనే మహిళా సంస్కృతికి, ఒక మహిళలకు ఉన్న అంటే వాళ్ళ గౌరవానికి ఇచ్చే చోటు అనేది చిన్నది కాదు. ప్రపంచం మొత్తం భారతదేశం మహిళను కీర్తిస్తుంది. అటువంటి సందర్భంలో ఈరోజు అందాల పోటీలకు వచ్చిన మిస్ ఇంగ్లాండ్, మీరు చెప్పారు తను ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళ దేశం వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పేపర్లో, వాళ్ళ యూకేలో ఉండే పేపర్లో తను ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్కసారి చూద్దాం. నన్ను ఒక వేశ్యలా ట్రీట్ చేశారు అని చెప్పి, మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వచ్చిన ఒక మహిళ డైరెక్ట్గా నన్ను వేశ్యలా ట్రీట్ చేశారని మాట్లాడిర్రు అని చెప్తే ఇక్కడ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నది అనేది మనం క్లియర్గా తను చెప్పిన ఆ మాట నుంచే అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, నేను అనేక సార్లు కూడా చెప్పాను చాలామంది ప్రతినిధులకు, లేదు అక్కడ ఉన్న వాళ్ళు ఒక రౌండ్ టేబుల్లో ఒక 2 మహిళల్ని, మమ్మల్ని బ్యూటీస్ని కూర్చోబెట్టి మిగతా 6 మెంబర్స్ కూర్చొని ఈ ఒక రకంగా అవమానకరంగా ట్రీట్ చేస్తున్న సందర్భాలు కూడా తన ఆ ఇంటర్వ్యూలో చెప్తూ వచ్చింది. మేము ఒకటే అంటామండి, ఈరోజు మీరు బ్రాండ్ ఇమేజ్ని పెంచారా లేకుంటే అంతర్జాతీయ వ్యాప్తంగా తెలంగాణ కీర్తిని దిగజార్చదలుచుకున్నారా అని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇది ముమ్మాటికి మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే అంశమే. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, అవన్నీ పక్కకు పెట్టి తెలంగాణలో ఇంకేదో జరుగుతుందని చెప్పేసి మళ్ళీ ఒక భ్రమను, ఒక మసిబూసిన మారడికాయను చూపించే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అందాల పోటీలు ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, మీరెట్లాగూ తెలంగాణకున్న బ్రాండ్ ఇమేజ్ను పెంచడం పక్కన పెడితే దేశవ్యాప్తంగా రాష్ట్రంలో గ్రామాల్లో ఆల్రెడీ మీ విలువ తగ్గింది. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా తెలంగాణకు, మహిళలకు ఒక విలువ ఉంది. దాన్ని కాపాడే ప్రయత్నం చేయండి, కనీసం మీ పదవీ కాలం ఉన్నంత కాలమైనా సరే. అటువంటిది లేని పక్షంలో తెలంగాణలో ఏ మహిళ కూడా ఊరుకోరని చెప్తున్నాం. సో సుజాత గారు, మీరు చెప్పండి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలా వాళ్ళని రామప్ప టెంపుల్కి తీసుకెళ్ళడం కావచ్చు, లేదా యాదాద్రి తీసుకెళ్ళడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చోట్లకి తీసుకెళ్లారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచ దేశం కూడా వాటికి తెలిసేలా ఈ అందాల పోటీదారులందరినీ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడం జరిగింది. కానీ ఇంతలోనే వాళ్ళ చేత కాళ్ళు కడిగించుకున్నారు అంటూ ఒక వివాదం, ఆ వివాదం ముగిసేలోపు మరొక వివాదం. ఇప్పుడు ఇదైతే చిన్నది కాదు, ఎందుకంటే ఒక ఉమెన్ ఒక వేశ్యలా నన్ను చూశారు అని చెప్పటం అదొక పెద్ద విషయం, చిన్న విషయం అయితే కాదు. అది కూడా ఇక్కడ చెప్పకుండా తన దేశానికి వెళ్ళిన తర్వాత ఒక పత్రికా ప్రకటనకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో తను చెప్పటం ఎట్లా చూస్తారు? మొత్తం ప్రపంచ దేశాలు 109 దేశాల నుంచి తెలంగాణకు వచ్చినటువంటి అందాల పోటీలో పాల్గొనడానికి వచ్చినటువంటి వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ కంట్రీస్కి వాళ్ళు రిప్రజెంటేటివ్గా, అండ్ మోరెవర్ లాస్ట్ టైం కొన్ని మంది వాళ్ళ కంట్రీకి మిస్ కంట్రీగా ఉన్నటువంటి మహిళలు చాలామంది తెలంగాణకు వచ్చారు. సో ఈరోజు వచ్చినటువంటి ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ఎవరైతే పోటీదారి ఉండనో తాను మేబీ పోటీలో నుంచి తప్పుకొని వెళ్ళిపోయినటువంటి విషయం మనకు తెలుసు. తను మరి మిస్ ఇంగ్లాండ్గా ఉన్నటువంటి వ్యక్తి తను వచ్చారు, వెళ్ళే ముందు ఆర్గనైజర్స్కి ఎవరైతే ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఆర్గనైజర్స్కి ఇచ్చిపోయినటువంటి స్టేట్మెంట్ మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మార్పులు ఎందుకు వచ్చినాయో, త్వరలో ఈ వివాదం ఎందుకు వచ్చింది, ఇలాంటి సమస్య ఎందుకు ఎదురైంది అనేది డెఫినెట్గా ఇది విషయాలన్నిటితో పాటు మేము బయటకు తీస్తాము. ఒకటి, 109 దేశాల మహిళలు పాల్గొన్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రపంచ దేశాలు చూస్తున్నటువంటి ఒక పోటీని, దీన్ని కేవలం పోటీగా కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి హెరిటేజే కానీ, తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతినే కానీ, సాంప్రదాయాన్ని కానీ, కట్టుబాటునే కానీ ప్రతిదీ కూడా ప్రపంచ దేశాలకు 3000 మీడియా ఛానళ్ళ సాక్షిగా ఈ కార్యక్రమం జరుగుతుంటే, కేవలం ఒక ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ఒక మహిళ నన్ను ఈ విధంగా ట్రీట్ చేశారు,
నేను ఇప్పుడు మీరు అన్న మాట నేను అనలేకపోయినా అనాల్సి వస్తుంది. వేశ్యగా ట్రీట్ చేశారు అనే మాటని నేను చాలా బాధాకరంగా తీసుకుంటున్నాను. ఒక తెలంగాణకు వచ్చిపోయి మీరు ఇన్నిసార్లు ఇంతకుముందు కూడా పోటీలో పాల్గొని ఉంటారు, ఈరోజు ఒక ప్రపంచ స్థాయిలో వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు. నాట్ ఓన్లీ తెలంగాణ ఇష్యూ, ఇది ప్రపంచంలో ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమ ఆర్గనైజర్లని అవమానించినట్టే నేను భావిస్తున్నాను. ఎందుకంటున్నా ఈ మాట అనంటే నేను కల్వ సుజాతగా ఒక 4 ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేశాను. ఇందాక సోదరిమణి అన్నట్టు 6 మంది కూర్చుంటే అందులో 2 మహిళలు, వీళ్ళు పోటీ పడుతున్నటువంటి మహిళలు కూర్చున్నారంటే అఫ్ కోర్స్, కానీ అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఏ వేషగా తినను చూడ్డానికి కూర్చున్నటువంటి స్థాయికి దిగజారినటువంటి ఎవరూ కాదు. కుటుంబ సమేతంగా పెద్ద పెద్ద వాళ్ళు, ఐఏఎస్ అధికారులు, వ్యాపారస్తులు, మా మంత్రులు, పూర్తి స్థాయిలో ఇది అధికారికంగా ప్రభుత్వ పరంగా జరిగింది. ఆర్గనైజర్స్ పరంగా పొలిటికల్గా ఎక్కడ కూడా ఒక 50 మంది పొలిటీషియన్స్ అందులో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం ఎక్కడ కూడా లేదు. మాకు ఈవెన్ దో మమ్మల్ని కూడా స్ట్రిక్ట్గా ఇది పూర్తిగా ఆర్గనైజర్స్ చేతిలో ఉంది. ఇంత కార్యక్రమము 20 రోజులు సజావుగా జరిగినటువంటి ఈ కార్యక్రమానికి గబుక్కున వచ్చి ఒక పిడుగులాంటి వార్తని ఈరోజు విన్న తర్వాత మాకు కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూయే కదా, దాన్ని పొలిటికల్గా మా మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మేము ఆన్సర్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. బట్ ఈరోజు పొలిటీషియన్స్ ఎవరు కూడా అందులో పూర్తి స్థాయిలో పాల్గొనలేదు. అక్కడక్కడ దీనికి సంబంధిత నాయకులు మాత్రమే ఒక 10 నుంచి 15 మంది మాత్రమే పాల్గొంటున్నాము. అందులో ఇంకొకటి ఏ క్లోజ్డ్ రూమ్లో కూడా కాదు, ఇది బ్రేక్ఫాస్ట్ ఒకసారి, ఈవినింగ్ స్నాక్స్ ఒకసారి, డిన్నర్ ఒకసారి. నేను ఆ 3 కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొన్నాను. ఎందుకంటే వాళ్ళతో టేబుల్ షేర్ చేసుకున్న మహిళను నేను కూడా, అంటే ఒకళ్ళనంటే మిగతా వాళ్ళందరికీ అన్నట్టే కదా, ఇది మా అందరి మీద కూడా రుద్దినట్టే కదా. అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆ టేబుల్ మీద కూర్చున్న వాళ్ళు ఫ్యామిలీతో వచ్చారు. ఫ్యామిలీతో అంటే వైఫ్ అండ్ హస్బెండ్, స్పాన్సర్స్, అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, టూరిజం శాఖ మంత్రి వర్యులు, ఇంకా 2-3 మంత్రులు, ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు, సతీ సమేతంగా పాల్గొన్నారు చౌమాల ప్యాలెస్లో. ఈ విధంగా మా మీద బదలాములు చేసి ఇదేదో ప్రపంచంలో ఏదో ఒరిగిపోయేమో చేసి ఇక్కడ వెళ్ళేటప్పుడు తన తల్లి ఆరోగ్యం బాలేదని స్టేట్మెంట్ ఇచ్చెళ్ళి ఎంబడే తన దేశానికి వెళ్ళి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల దీని వెనకాల ఏదో మతలబు దాగి ఉంది. ఒకవేళ తనకేమైనా అభ్యంతరం అయితే ఇక్కడే ఆర్గనైజర్లను కూర్చోబెట్టి ఈ విధంగా జరిగిందని స్టేట్మెంట్ ఇక్కడనే మన తెలంగాణలో హైదరాబాద్లో కూర్చొని ఈ స్టేట్మెంట్ ఇస్తే అందరూ ఒప్పుకునేవాళ్ళు. శ్రీవణి గారు ఎన్నో దేశాల నుంచి వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ మిస్ వరల్డ్ 2025లో పాల్గొనటానికి ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. కానీ ఇవాళ మిస్ ఇంగ్లాండ్ చేసినటువంటి ఆరోపణలు ఒక 2 రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాదు, లేదా 2 పోటీదారుల మధ్య జరుగుతున్న ఆరోపణలు కావు. ఇది ఒక దేశానికి సంబంధించి చేసినటువంటి ఆరోపణలు. అంటే ఇండియా అంటూ ఆమె ప్రస్తావించింది. సో ఇది ఇండియాకి కూడా అంటే ఒక అప్రతిష్ట అని అనుకోవచ్చా అండి? మన రాష్ట్రంలో ఎప్పుడైనా ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ జరిగినప్పుడు అది అందరం కూడా స్వాగతించాల్సిందే. ఇందాక టీఆర్ఎస్ నుంచి మాట్లాడేటప్పుడు దీనివల్ల మన లాభం ఏంది అని అన్నారు. అప్పుడు ఫార్ములా 1 రేస్ కేటీఆర్ గారు చేసినప్పుడు దానివల్ల కూడా మనకేమీ లాభం ఉండదు. ఆ రోజు కూడా ఆర్గనైజర్స్ రోడ్డు బాగాలేదు, రోడ్డులో అంత గుంతలు ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పి 2 సార్లు మళ్ళీ వేసిన రోడ్ని మళ్ళీ వేయించి మళ్ళీ చేశారు. అప్పుడు కూడా ఫార్ములా 1 రేస్ చేసినప్పుడు కొంతమంది విభేదించే వాళ్ళు వద్దన్నారు, స్వాగతించే వాళ్ళు స్వాగతించారు. ఇప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఏదైతే జరుగుతుందో అక్కకి తెలియదు అనుకుంటా, యాక్చువల్గా ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఏదైతే జరిగిందో దానికి 2002లోనే అప్పుడే కేటీఆర్ గారు కేసీఆర్ 2022లోనే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మా తెలంగాణలో మీరు చెయ్యండి, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, మా కల్చరల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి, మాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, మాకు హోటల్స్ ఈవెంట్స్ అన్నిటిని కూడా మేము ఆర్గనైజ్ చేసే కెపాసిటీ మాకు ఉంది అని చెప్పి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టే ఈరోజు ఆర్గనైజ్ అయ్యింది. కానీ ఇది ఓపెన్గా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసినారు మనకెందుకంటే అయితే సోమవారం కాకపోతే మంగళవారం అన్నట్టుగా ఈ మొత్తం నా క్రెడిటే అని చెప్పి మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంగ్లాండ్ నుంచి మిస్ ఇండియా తను ఎవరైతే వచ్చారో, మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే ఉన్నారో తను అక్కడ నాకు అప్రతిష్ట పాలైంది, నన్ను సరిగ్గా బిహేవ్ చేయలేదు అని చెప్పిన తర్వాత దిస్ ఆల్ బిలాంగ్స్ టు ఆర్గనైజర్ తప్పు, అందులో మాదేమీ లేదు అని చెప్పి ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారు. ఒకటి ఏమి గుర్తుపెట్టుకోవాలి అంటే ఈరోజు ఆమె ఎవరైతే మహిళ మాట్లాడిందో
ఒక తెలంగాణ పేరో రేవంత్ రెడ్డి పేరో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్గనైజ్ చేసిన మిస్ వరల్డ్ అని చెప్పకుండా భారతదేశం పేరు చెప్పింది. భారతదేశంలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అన్యాయం జరిగింది, నన్ను చిన్న చూపు చూశారు అని చెప్పింది. అంటే ఇది మొత్తం యావత్ మన భారతదేశంలో ఉన్న అందరికీ కూడా శంకిస్తుంది. అందరం కూడా బాధపడాల్సిందే విషయం. ప్రపంచ దేశంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే స్త్రీని ఎవరు గౌరవించారు అని అంటే ముందుగా సంస్కృతి నేర్పింది మన భారతదేశమే. అట్లాంటి మన భారతదేశంకి వచ్చి మహిళలను మమ్మల్ని సరిగ్గా గౌరవించలేదు అని తను చెప్పింది అని అంటే అది నిజం కావద్దనే నేను అనుకుంటున్నాను. ఆ అబద్ధం అనేది బయటికి రావాలి, ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా తెలియాలి. మా భారతదేశం అంటే మహిళలకు ఎంత గౌరవం ఇస్తామో అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి అనే నేను అనుకుంటున్నాను. ఇందాక అక్క అన్నారు మేము చాలా సంస్కృతిని రామప్ప టెంపుల్కి తీసుకెళ్ళాం, అన్ని దగ్గరికి తీసుకెళ్ళామంటే స్వాగతిస్తున్నాం, మేము కూడా తప్పులేదు. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేసినప్పుడు ఒక తెలంగాణ బిడ్డగా ప్రతి ఒక్కరం కూడా ఆనందిస్తాం దాంట్లో. కానీ వాళ్ళ కాళ్ళని మన మహిళలతో కడిగించడం అన్నది అది నచ్చలేదు. వాళ్ళు సరే ఫర్ ఇంటరప్షన్ ఏమనుకోకండి, ఆ రోజు రామప్ప దేవాలయానికి 32 మంది ప్రపంచ పోటీల్లో పాల్గొంటున్నటువంటి మహిళలు వెళ్ళారు. అది ఒకే ఒక మహిళకి, విదేశీ నుంచి వచ్చినటువంటి మహిళకి తను అలా చెంబులో నీళ్లు పట్టుకొని ఏం చేయాలనో తెలియకపోతే అక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో తను నీళ్లు పోసి గబుక్కునే టవల్ అందించి తూడ్చేసింది. కానీ నేను చిన్నది, ఒకవేళ ప్రభుత్వ పరంగా ఇది తప్పిదం జరిగి మహిళల చేత కాళ్ళు గడిగించి టవల్ పెట్టి తూడ్చిండ్రు అని అంటే 32 మంది పాల్గొన్నారు. అందులో 31 మంది తన కాళ్ళు తను గడుకున్నప్పుడు ఒకే ఒక మహిళకి ఆర్గనైజర్ మాత్రం ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేశారో వాళ్ళొక్కలే ఎట్లా కాళ్ళు గడుగుతారు? 32 మంది కాళ్ళు గడిగి టవల్ పెట్టి తూడవాలి కదా. ఇది ఈ మిస్టేక్స్ని మళ్ళీ 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 రివెంజ్ చేసి దాన్ని మా మీద దుమ్మెత్తి పోయాలనే ప్రయత్నం చేసిండ్రు. అంతకుముందు టిఆర్ఎస్ నుంచి మహిళలు మాట్లాడి సీతక్కని అండ్ కొండా సురేఖ గారు వీళ్ళిద్దరూ కాళ్ళు గడిగేది ఉండే వాళ్ళకు అన్నారు. అంటే ఒక దళిత మహిళ, ఒక బీసీ మహిళ అంటే చిన్న చూపు అయ్యి వాళ్ళిద్దరి చేత కాళ్ళు గడిగించి ఉండే అని చెప్తున్నారు. కానీ ఎక్కడైనా వీడియోలో కానీ ఏ మీడియాలో కానీ 32 మందికి కాళ్ళు గడిగిన వీడియో ఎక్కడైనా చూపించగలుగుతారా? నా మాటినండి, యాక్చువల్గా 32 మంది ఉన్నప్పుడు ఒకరికి అన్యాయం జరిగినా నేను మళ్ళా ఇందాక కూడా చెప్పాను, ఇక్కడ అంటే ఏదో తప్పు జరిగింది అని అంటే కాంగ్రెస్ని అన్నారు, లేకపోతే సుజాతక్కని అన్నారు, సీతక్కని అన్నారు, రేవంత్ రెడ్డి గారిని అన్నారు. మన తెలంగాణ బిడ్డలు కాలు గడిగారు అని అంటారు కాబట్టి బాధ కలిగించింది, అలా చేసేది లేకుండే అని నేను అంటున్నాను. దాంతో పాటుగా బతుకమ్మ మన దేవతాని మనం కొలుస్తాం. ప్రకృతిని ఎక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతిని ఎవరు కూడా పూజించరు. అట్లాంటిది మనం బతుకమ్మని పూజించుకుంటాం, అంగరంగ వైభవంగా బతుకమ్మని చేసుకుంటాం. ఆ బతుకమ్మ దగ్గర కూడా చెప్పులు వేసుకొని వాళ్ళు డాన్సులు చేస్తున్నారు, వాళ్ళు బతుకమ్మ ఆడుతుంటే ఇది మా సంస్కృతి కాదు. మా సంస్కృతిలో కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా బతుకమ్మ దగ్గరికి రావాలి. బతుకమ్మ అంటే మా దేవత, మా గౌరమ్మ అని చెప్పి మీరు చెప్పేది ఉండే, మీరు ఎందుకు వైఫల్యం చెందిండ్రు అక్కడ అని నేను అంటున్నాను. మీరు ఇంతవరకు అంటున్నారక్క, మా సరూర్ నగర్ డివిజన్లో విఎం హోమ్ అనే ఒక అనాథాశ్రమం ఉంది. ఆ అనాథాశ్రమంకి ఇదే అందాల బామలు వచ్చారు. అందాల బామలు వస్తే నేను అక్కడ ప్రజాప్రతినిధురాల్ని, ఓటేసి గెలిపించినారు నన్ను ప్రజలు. అట్లాంటి నన్ను తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు. ఎందుకు? అందాల బామలు నా డివిజన్కి వచ్చి ఒక కార్యక్రమం చేస్తే నన్ను ఎందుకు తీసుకుపోయి పెట్టిండ్రు అలా స్టేషన్లో? మళ్ళీ ఎవరు తప్పు చేసిండ్రు? వాళ్ళని స్వాగతిస్తున్నట్టుగా మమ్మల్ని కూడా స్వాగతించండి అని అంటున్నాం. మీరన్నారు కోట్ల మంది కోటీశ్వరులను చేస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు అని. ఇస్తా అన్న 2500 రూపాయలు ఇవ్వలే, ఇస్తా అన్న తులం బంగారం ఇవ్వలే. నా డివిజన్లో ఇప్పటి వరకు మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 209 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిండ్రు. మళ్ళీ నాకు 209 తుల బంగారం కావాలి, ఎందుకు ఇలే? అవి మేము అడుగుతున్నాం. తప్పు జరిగింది అని అంటున్నా. ఎట్లా తప్పు జరిగింది నేను అది కూడా అంటున్నా. ఇవాళ ఆమె ఎవరైతే ఉన్నారో మ్యాగీ, తను చెప్పినది తప్పు కేవలం రేవంత్ రెడ్డికి చర్చించినది కాదు, మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సిన విషయమే. ప్రతి ఒక్కరం కూడా అది తప్పు జరిగింది అని అంటే ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి. అంతేగాని ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా అయితే సోమవారం కాకుంటే మంగళవారం గొప్పదైతే మాత్రం రేవంత్ రెడ్డి చేసిండు, రేవంత్ రెడ్డి అన్ని తీసుకొస్తున్నాను అని అంటారు. అది కాకపోతే మాత్రం స్పాన్సర్ నన్ను మెన్షన్ చేశారు కాబట్టి నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఎప్పుడు కానీ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అభివృద్ధిని ఎవరైనా స్వాగతిస్తారు.
ప్రజాప్రతినిధులు గుండా మహిళలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా సరే అభివృద్ధిని స్వాగతిస్తారు. మేము అభివృద్ధికి ఆటంకం కాదు, అభివృద్ధి చెయ్యమని చెప్తున్నాం. మీరు అన్నారు ఇంతకుముందు మీ హయాంలోనే ఈ ప్రపోజల్ ఉందని. అవును, మేము కాదని అనట్లేదు. ఆ ప్రపోజల్ మా హయాంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దాన్ని సరే ఆ చర్చను పక్కకు పెడితే ఒకటే ఒక 2-3 అంశాలు. ఇదే రేవంత్ రెడ్డి గారే చెప్పిరండి పెట్టుబడులు వస్తాయని. మీరు ఫార్ములా ఈ రేస్ గురించి మాట్లాడిర్రు. ఫార్ములా ఈ రేస్ నడపడం వల్ల 700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి గవర్నమెంట్ రికార్డులనే ఉంది. దాన్ని మీ ప్రభుత్వానికి తెలుసు. మీరు తప్పుడు లెక్కలు చెప్తే ఎవరం ఏం చేయలేము. ఒకటి. మూడవది, ఇంకొక చిన్న మాట మాట్లాడారు. ఒక్క మహిళనే మాట్లాడింది, ఒక్క మహిళనే స్టేట్మెంట్ ఇచ్చిరే అని మాట్లాడారు. ఏదన్నా జరగరాని సంఘటన జరిగితే అది రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఇంకెక్కడైనా మహిళల మీద దాడులు లేదా అనేకమైన చర్యలు జరుగుతున్నాయి. జరిగే సందర్భంలో ఒక్క మహిళకే జరిగింది కదా, ఒక్క వీధిలోనే జరిగింది కదా, ఒక్కరే మాట్లాడారు కదా అని మనం మాట్లాడతామా? ఒకటి. ఇంకొకటి, మేము వెళ్ళాము. రెండవది, జరిగింది అనలేదు, వాపస్ తీసుకోవాలి. జరిగింది అనడం వేరే, తన అభ్యంతరం చెప్తే తను చాలా ఆవేశంగా టీఆర్ఎస్ ప్రభుత్వము దిగిపోగానే అక్క మహిళల గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. నేను కూడా ఒక మహిళగా చాలా మంచిగా స్వాగతిస్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళా కమిషనే లేకుండా రోడ్ల పైన మేము పోయినా నా మీద 12 కేసులు. ఒక సైడ్ గా తీసుకెళ్ళకండి, పార్టీ పరంగా మాట్లాడకండి, మహిళల వైపు మాట్లాడండి. ఇది పార్టీ పరంగా ఏదో జరిగింది కదా, ఒక మహిళ. నన్ను పూర్తి చేయని. ఒక్క నిమిషం. సో ఇవాళ ఒక మిస్ ఇంగ్లాండ్, మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ఆమె ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ వచ్చింది. అలాంటి ఆమె ఒక పెద్ద వర్డ్, అది చిన్న ఒక అమ్మాయి పలకటానికి కూడా చాలా ఇబ్బంది పడే వర్డ్ని యూజ్ చేసిందంటే ఆమె అంతలా ఫీల్ అయింది అంటారండి? హాయ్ కవిత. అయ్యి ఉంటేనే అలా అని ఉంటుంది అంటారా? అందరికీ నమస్కారం. ఇది రాజకీయంగా మనం మాట్లాడుకోకూడదు. ఇక్కడ తెలంగాణలో ఎప్పుడైతే మన మిస్ వరల్డ్ సంబంధించిన ఈ పార్టిసిపేషన్ కానీ ఈవెంట్ జరుగుతుందో ఫస్ట్ మనం దాన్ని గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినందుకు అందరూ బాధాకరంగా ఫీల్ అవ్వాలి. నేను ఎలాంటి పొలిటికల్ పార్టీకి నేను సంబంధం లేదు. ఒక కామన్ పర్సన్గా మాట్లాడుతున్నాను మోర్ దాన్ ఎనీథింగ్. ఒక మహిళ కానీ, ఒక కామన్ పర్సన్ కానీ, తెలంగాణ ఒక కామన్ పర్సన్గా నేను మాట్లాడుతున్నాను. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు రాదర్ దాన్ పొలిటికల్ థింగ్ ఫస్ట్ మన స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే బయట నుంచి వేరే దేశం వాళ్ళు ఒకళ్ళు మన మీద ఆరోపించినప్పుడు మన దేశం వాళ్ళంతా దాంట్లో తప్పప్పులు ఏంటో తెలుసుకొని మాట్లాడాలి. కానీ మన మీద మనం బురద చల్లుకోవటం అనేది ఫస్ట్ కరెక్ట్ విషయం కాదు. అండ్ ఐ రియల్లీ రెస్పెక్ట్ కేటీఆర్ గారు. నేను చాలా ఆయన్ని అడ్మైర్ చేస్తాను. సో ఐ రిక్వెస్ట్ పర్సనల్లీ, అంటే నేను మనల్ని మనం కించపరుచుకోవద్దు. తెలంగాణ వాళ్ళం అయి ఉండి మనల్ని మనం కించపరుచుకోవటం అనేది ఇది సమంజసమైన విషయం కాదు. మనం సారీ చెప్దాము, లేదు అంటే దానికి సంబంధించింది ఇన్వెస్టిగేషన్ చేద్దాము. కానీ ఏమి రిజల్ట్స్ లేకుండా ఒకళ్ళనొకళ్ళు మనం బ్లేమ్ చేసుకుంటే మనం చులకనైపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, బిఫోర్ గోయింగ్ టు ద ఇన్సిడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా దేశం వచ్చి మన మీద వార్ జరుగుతుంది, సెంట్రల్లో బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మోడీ గారు ఆ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నారని అలాగా కాలనీల వైజ్గా ప్రొటెక్ట్ చేస్తారా లేదా ఇండియా వైజ్గా ప్రొటెక్ట్ చేస్తారా? సో ఇది భారతదేశం, అందరం భారతీయులం. సో కాబట్టి ఎప్పుడైతే ఈవెంట్ జరుగుతుందో ఏ దేశంలో అయినా లోకల్ కల్చరల్ వాళ్ళ యొక్క సాంప్రదాయాలను పరిచయం చేయటం ఒకటి, రెండోది వాళ్ళ టాలెంట్ అండ్ స్కిల్స్ చూడటం ఒకటి, మూడోది చారిటీ వర్క్స్ చేపిస్తారు, నాలుగోది అవుట్డోర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేపిస్తారు, ఐదోది లోకల్ లీడర్స్ అండ్ స్పాన్సర్స్తో మీటింగ్స్ అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఓపెన్గా చాలా సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్లో జరుగుతూ ఉంటాయి. సో ఈవెన్ మన ఈ తెలంగాణలో కూడా ప్రాపర్ ప్రోటోకాల్తో, ప్రాపర్ స్కెడ్యూల్తో ఒక్కొక్క యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఇక్కడ మేడం చెప్పినట్లు 108 మందిలో నిజంగా ఎవరో ఇంకొక వాయిస్ కూడా రేజ్ అవ్వాలి. నిజంగా కనుక అక్కడ ఏదైనా లోపం ఉంటే అలా అని ఒకళ్ళు మాట్లాడితే రేజ్ అవ్వకూడదు అంటే రేజ్ చెయ్యి అంటే డెఫినెట్గా మనము జెన్యూన్ అని డెఫినెట్గా ప్రపంచానికి చూపించాల్సిన పరిస్థితి అది ఇండియా వైజ్గా. కానీ మన వాళ్ళే మనలో మనమే కొట్టుకుంటే నలుగురికి చులకనవుతాం. అంటే ఓ బయట నుంచి ఒకళ్ళు ఎలిగేషన్ వేసినప్పుడు ఒక కుటుంబం లాగా ఉండాలి. ఇదే బ్రిటిష్ వాళ్ళు ఒకప్పుడు మన తెలంగాణ వాళ్ళని ఎట్లా చేశారు అదంతా మర్చిపోయారా? భారతీయులను ఎట్లా చేశారు అదంతా మర్చిపోయారా? అంటే ఇక్కడ మహిళలకి నష్టాలు జరిగినప్పుడు ఎందుకు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాట్లాడలేదు? అంటే ఇక్కడ ఎవరికి మహిళలకి ఇబ్బందులు జరగలేదా? సో ఇది మహిళా సమస్య అంటారా, దేశ సమస్య అంటారా, రాష్ట్ర సమస్య అంటారా? ఫస్ట్ క్లారిటీ తీసుకోండి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నచ్చలేదా, ఆయనకు సంబంధించిన వేరే లోపాలే ఉంటే మాట్లాడుకోండి. మేము అసలు కామన్ పీపుల్ మేము ఎప్పుడు కాదనం. కానీ ఇది రాజకీయ సమస్యగా మార్చొద్దని రజనీ గారు కానీ
వేరే పార్టీస్ కానీ ఐ రియల్లీ రిక్వెస్ట్ అండ్ శ్రీవాణి గారు చాలా ఫేర్గా మాట్లాడారు. ఆవిడ ఎక్కడ పార్టీకి అతీతంగా మాట్లాడలేదు. మూడవది ఏంటి అంటే ఆవిడ అన్న మాట నిజంగా చాలా పెద్ద వర్డ్, కానీ ఆధారాలు లేకుండా మన ముఖ్యమంత్రి గారిని కానీ మన యొక్క ఆర్గనైజర్ని కూడా మనం అనకూడదు. ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నారు, రాత్రి పగళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఎఫర్ట్స్ పెడుతున్నారు. బయట అన్న ఒక్క మాట గురించి మనలో మనం కొట్టుకుంటామా, మనలో మనం తిట్టుకుంటామా? ఇదేనా మన ఐక్యత? ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏమన్నా అంటే ఐక్యతగా పోరాడదాం. డెఫినెట్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్లు పెట్టుబడులు వస్తాయా లేదా పక్కన పెడితే మనలో మనం కొట్టుకుంటే మాత్రం చాలా చిన్న చూపు అయిపోతాము. వచ్చాయి కూడా రావు. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ మేడం రజనీ గారు చెప్పారు, తెలంగాణ ఈజ్ లైక్ సెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అది దాని అట్లా హ్యాపీగా రన్ చేసినా చాలు, డ్యామేజ్ చేయకపోయినా పర్వాలా, వస్తారు, అందరూ వస్తారు. సో కామన్ పీపుల్ని కూడా రెస్పెక్ట్ చేయండి, ఓన్లీ మిస్ వరల్డ్స్ వీళ్ళనే కాకుండా. సో రజనీ గారు, ఇందాక మన హరిత గారు అన్నట్టు బతుకమ్మ అనే పండుగతో తెలంగాణ ఇమేజ్ని అంటే ప్రపంచం ముందు మనం ఉంచాం. తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో కూడా ప్రపంచం చూస్తూ వచ్చింది. బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, ఇలాంటి పండుగలను ఎంత వైభవంగా జరుపుతాం, మన సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ తెలిసేలా ఎంత గొప్పగా జరుపుకుంటాం అనేది కూడా ప్రపంచం మన వైపు చూస్తుంది. అలాంటి ఒక తరుణంలో ఈ మిస్ వరల్డ్ 2025 పోటీలు అనేది కొంచెం తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ని కొంచెం దెబ్బతీసాయి అని అనుకోవచ్చు అంటారండి? ఒకటండి, ఇప్పుడు ఈడ రాష్ట్ర ప్రభుత్వాల గురించి ఎందుకు మాట్లాడాలి, రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడాలి, పరిపాలన గురించి ఎందుకు మాట్లాడాలి? పోనీ అందాల పోటీలు అనేది ఇది ఒక సపరేట్ కేటగిరీ అలా కాదండి. ప్రతిదీ ప్రభుత్వం మీద బాధ్యతాయుతమైన నాయకుల మీద డిపెండ్ అయి ఉంటుంది. సమాజంలో ఏ సంఘటన జరిగినా దానికి బాధ్యతలు ఎవరంటే అప్పుడు బాధ్యతాయుతంగా ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తారో వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి, ఇందాక సిస్టర్ అన్నారు ఒక మాట, సమాజంలో జరిగిన ఏ ఇష్యూ గురించి అయినా మాట్లాడవచ్చు, ఇది ఒక్క ఇష్యూ గురించే ఎందుకు మాట్లాడాలి, ఇది ఒక్క ఇష్యూ అదండి. అనేక విషయాల గురించి మహిళల పట్ల అంతెందుకు, ఇంకొక విదేశీ మహిళ హైదరాబాద్కి వచ్చిన సందర్భంలో అత్యాచారం జరిగిన సందర్భం కూడా గత సంవత్సర కాలంలో ఒక సంఘటన చూసాం. అప్పుడు కూడా మాట్లాడాం, ఎందుకంటే మన దేశ లేదు మన రాష్ట్ర ఇమేజ్ అనేది దెబ్బతింటది అని. చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు, లేదు గురుకులాలలో ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు, పసిపిల్లలు విషాహారం తిని చనిపోతున్నప్పుడు, మహిళలు ఇబ్బంది పడుతున్నప్పుడు, ప్రభుత్వంలో మీరు చెప్పిన ఏవైతే స్కీములు ఉన్నాయో అవి మహిళలకు అందనప్పుడు అన్ని సందర్భాలలో బాధ్యతాయుతంగా ఉన్న ప్రజాప్రతినిధులుగా ఎవరమైనా స్పందిస్తాము. దాని బాధ్యత వహించాల్సింది ఇప్పుడున్న ప్రభుత్వాలు. అది ఒక ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు 6 సార్లు అటెండ్ అయ్యారు. ఒక్క విషయం, రాష్ట్రంలో ధాన్యరాశుల కుప్పలు తడిచి కొనలేని పరిస్థితుల్లో ఉండి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీల ఆ ఈవెంట్స్కి 6 సార్లు అటెంప్ట్ చేయగలిగిర్రు. కానీ అక్కడ ధాన్యం కొనుగోళ్లు ఏ రకంగా జరుగుతున్నాయని చూడగలిగిర్రా? దీన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మేము అందాల పోటీలను ఇంకేదో అనో క్వశ్చన్ చేయట్లేదు. సుజాత గారు, మిమ్మల్ని ఒక మాట్లాడుతారు. 72 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ కూడా ఇలాంటి ఒక మిస్ వరల్డ్ పోటీల్లో ఒక కంటెస్టెంట్ ఇలా మధ్యలో వెళ్ళిపోవటం అనేది జరగలేదు. ఫస్ట్ టైం, నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఇలా ఒక కంటెస్టెంట్ ఇలాంటి ఆరోపణలు చేసి వెళ్ళింది. కానీ ఇవన్నీ కూడా నిరాధారం అంటూ CEO కొట్టిపారేస్తున్నారు. కానీ ఇది ప్రభుత్వం అంటే మిస్ వరల్డ్ 2025 పోటీల్ని నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైంది అంటూ ఇటు ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ప్రజల్లో కూడా ఈ వార్తలు వెళ్తున్నాయి. సో దీనిపైన గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవ్వాలి కదా. గవర్నమెంట్ కూడా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎన్ని రోజులైంది? డెఫినెట్ గా ప్రభుత్వం రియాక్ట్ అయ్యే ముందు పూర్తిగా ఆధారాలని సేకరించి వాళ్ళు మాట్లాడినటువంటి నిజంగానే మాట్లాడినరా. ఇందాక మేడం చాలా బాగా చెప్పారు, దీన్ని రాజకీయం చెయ్యొద్దు అనేది డే 1 నుంచి చెప్తున్నాం. మన తెలంగాణ సంస్కృతిని ప్రపంచ దేశాలు చూసే సమయంలో దీంట్లో రాజకీయం వద్దు అని పదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక్కడ అరుదైన అవకాశం మన హైదరాబాద్కు వచ్చింది, ఆ అవకాశాన్ని వినియోగించుకుందాం అందరం కూడా. ఇది ఎంతో ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగితే మనం వెళ్ళి ₹1,00,000 టికెట్ పెట్టి వెళ్ళిన రోజులు ఉన్నాయి అందాల పోటీలకి. కానీ హైదరాబాద్లో జరుగుతుంటే దీన్ని స్వాగతించకుండా విమర్శించకండి అని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలను కూడా ఈ సందర్భంగా రిమైండ్ చేసుకోండి. అండ్ మోరెవర్ మీరు అన్నారు కదా, దీని మీద ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి అని అంటే ఈరోజు ఉదయం నుంచి, అంటే నిన్న ఈవినింగ్ తర్వాత ఈ ఇష్యూ బయటకు వచ్చింది, ఈరోజు ఉదయం నుంచే కదా. అంటే ఒక ప్రభుత్వం ఒక అథెంటిక్గా మాట్లాడకుండా ఏది పడితే అది మాట్లాడదు. ఎప్పుడైతే ఆధారాలని పూర్తిగా సేకరిస్తుందో అప్పుడు బయటకు వచ్చి ఇదిగో ఇలా జరిగింది, ఇక్కడ మా తప్పిదం ఏమన్నా జరిగింటేనా దాన్ని ప్రభుత్వ అధికారుల చేత మాట్లాడిస్తారు, లేదా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడతారు. మాలాంటి ప్రజాప్రతినిధులం వచ్చి ఇలా జరిగిన దానికి మేము డిబేట్ చేసుకోగలుగుతాం. అండ్ మేడం చెప్పినట్టు
ఇక్కడ నేను ఇందాక కూడా నేను కూడా చెప్పాను, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తను ఆరోగ్యం, మీరు ఫస్ట్ టైం ఇట్లా వెళ్ళిపోవడం వదిలి అన్నారు. ఇక్కడ కానీ ఇంకో ఒక్క విషయం, నిమిషం. తను వెళ్ళి చాలా రోజులు అయింది. Almost మరి ఈ ఒక రోజు 1 week. ఎందుకు వచ్చింది? కానీ ఆ రోజు ఆ విషయాన్ని ఎందుకు కాన్ఫిడెన్షియల్ గా ఉంచాల్సిన ఎవరు అవసరం మేమెందుకు వచ్చింది అంటూ ఉంచుతామండి? కూడా వాళ్ళని అడగాలి ఈ విషయము. ఇప్పుడు అడుగుతుంది కదా ప్రభుత్వం, ఏమి అంత మన మీద దానికి అది ఒక damage చేసి- కంటెస్టెంట్ ఒక పోటీ నుంచి వెళ్తుంది అన్నప్పుడు బయటకు ఆ ఇన్ఫర్మేషన్ బయటకు రావాల్సిన అవసరం కూడా ఉంది కదా. తను వెళ్ళి అక్కడ వీడియో రిలీజ్ చేసేంత వరకు నన్ను చెప్పండి, తను ఆర్గనైజర్స్ తో చెప్పి మేడం అన్నారు కదా, టికెట్లు కూడా మేం భరించి తనకు టికెట్లు, ఒకవేళ తనకి ఇష్టం లేకుండా వెళ్ళిపోయిందే అనుకుంటే తన టికెట్ తను కొనుక్కుంటుండే, వెళ్ళే ముందే ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ చేసిపోతుండే ఇక్కడ నాకు అవమానం జరిగిందని. వెళ్ళి ఎన్ని రోజులు అయిందండి? తను కూడా ఏమి ఎలిమినేట్ అవ్వలేదు, ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు, తను టాప్ 24లో ఉండింది. కానీ ఎందుకు వెళ్ళింది? వెళ్ళేటప్పుడు చెప్పింది ఏంటి? మా తల్లిగారి ఆరోగ్యం బాగాలేదు, మా కుటుంబ పరిస్థితులు బాగాలేవు, వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళినటువంటి ఆ మహిళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఈ స్టేట్మెంట్ బయటికి రావడం అనేది, దీని వెనకాల ఏదన్నా మతలబ్ దాగుండొచ్చు కదా. నేను ఇప్పటికి కూడా ఏమంటున్నానంటే ఇది జెన్యూన్ ఎలిగేషనా కాదా అనేదే మెయిన్ వచ్చినటువంటి ఈరోజు ఒక క్వశ్చన్. ఇమీడియట్గా ఇప్పుడు ప్రభుత్వం దీని మీద రియాక్ట్ అయింది అనుకోండి, అనవసరంగా ప్రపంచ దేశాలకు మనం ఏదో తప్పుడు సంకేతం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. ఒకవేళ దాన్ని నెగిటివ్ అన్నాం అనుకోండి, అది పాజిటివ్గా తను మాట్లాడింటే ప్రభుత్వం మీద నెపం వస్తుంది. ఒకవేళ దాన్ని ఏమీ లేకుండా మాట్లాడిందంటే డెఫినెట్గా ఆధారాలు సేకరించాలి కదా. అనవసరంగా మనం ఏదో ఇప్పుడు కూర్చొని డిబేట్ చేసుకున్నట్టు ప్రభుత్వం వచ్చి అలా డిబేట్ చేయలేదు కదా. ఎందుకంటే తను వేసినటువంటి ఆరోపణ చిన్న చితక మనుషుల మీద వేయలేదండి. అక్కడ ఎవ్వరు కూడా ఎవరో ఎక్కడో పోతూ పోతూ అనామకులు వచ్చి కూర్చున్నటువంటి ఈవెంట్ ఎక్కడా జరగలేదు. 5,000 మంది సెక్యూరిటీ ఉంది వీళ్ళకి. ఒక్కొక్క టేబుల్ దగ్గర నలుగురు ఉన్నారు వాళ్ళకి సర్వీస్ చేయడానికి, వాళ్ళ ప్రతిచర్యలు పట్టించుకొని మాట్లాడడానికి. ఎవ్రీ మినిట్ వాళ్ళతో అబ్జర్వేషన్లో ఉన్నటువంటి ఒక్కొక్కరు అబ్జర్వర్స్ 4 ఉన్నారండి టేబుల్ మీద. ఎందుకంటే ఐఎమ్ ఇన్ ద ప్రోగ్రామ్. నేను 3 ప్రోగ్రాంలకు నేను ఏవైతే చౌమాల ప్యాలెస్లో జరిగిందో, సెక్రటేరియట్లో జరిగిందో అన్ని ప్రోగ్రాంలలో నేనున్న లైవ్ ఎవిడెన్స్ ఇది తప్పు ఎలిగేషన్ అని నేను వాదించి బల్లా గుద్ది చెప్తున్నా. ఇది ఇక్కడికి నేను మీకు ఇది ప్రభుత్వం మీద వచ్చిన నెపం కాదు, నిజంగానే వాస్తవంగా అధికారుల మీద, దేశం మీద వచ్చినటువంటి నెపం ఇది. అక్కడ చీఫ్ సెక్రటరీలు ఉన్నారు, ఐఏఎస్ సెక్రటేరియట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. అందులో మీరు ఇంకోటి స్పాన్సర్స్ అయితే ఉన్నారు కదండి, వాళ్ళకు కూడా ఉంటుంది కదా, మేము స్పాన్సర్షిప్ చేసాము, వీళ్ళతో షేరింగ్ చేసుకుంటే టేబుల్ చెప్పేటప్పుడు కూడా అనౌన్స్ చేసిండ్రు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోండి, మీరు ఏమన్నా వాళ్ళతో ఫొటోస్ దిగాలనుకుంటే, సెల్ఫీస్ దిగాలంటే దిగండి, లేదా ఏమన్నా వాళ్ళతో మీరు క్వశ్చన్ జస్ట్ ఏదన్నా మాట్లాడాలంటే మాట్లాడండి అని ముందు అనౌన్స్ చేసిన తర్వాత ఎవరికి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో అక్కడ వెళ్ళి కూర్చోండి అని చెప్పారు. సో జనరల్గా ఇలాంటి పోటీలు జరిగినప్పుడు మహిళా సంఘాలు కావచ్చు, వివిధ సంఘాలు కొంతమంది మహిళలకు సంబంధించి ఇలాంటి పోటీలు జరగకూడదు అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు. కానీ ఎవరైతే కంటెస్టెంట్గా వచ్చారో ఆవిడ ఒక మహిళ ఇలాంటి ఆరోపణలు చేయటం ఎట్లా చూస్తారు? నేషన్ షుడ్ బి ఆల్వేస్ ఫస్ట్. ఇందాక అన్నట్టుగా మన ఇంట్లో ఎన్నైనా గొడవలు ఉండొచ్చు, మనం కొట్టుకుందాం, తిట్టుకుందాం, అది గది లోపల జరుపుకుందాం. కానీ ఒకవేళ దేశం పైన కానీ ఎవరిపైన, మన కల్చర్ పైన ఏదన్నా వచ్చినప్పుడు అందరం ఒకటి తాటి పైన పోరాడాల్సిందే. ఇప్పుడు ఇంగ్లాండ్ మీడియా గురించి, బ్రిటిష్ మీడియా గురించి చెప్పాలంటే ఇది ఫస్ట్ టైం ఏమీ కాదు. ఇప్పటికీ చాలాసార్లు మన గురించి తప్పుడు వాక్యాలు మాట్లాడారు, మన కల్చర్ గురించి, మన హ్యుమానిటేరియన్స్ గురించి వాళ్ళు మనకి నీతులు చెప్తారు. వాళ్ళు వచ్చి మన దేశంలో నుంచి ఎత్తుకుపోయిన సొమ్ము గురించి ఏ రోజు మాట్లాడారు, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు నీతులు చెప్పడంలో ఫస్ట్ ఉంటారు. ఇంగ్లాండ్ విషయంలో ఒక భారతీయురాలుగా నేను చెప్తున్నాను, తప్పు ఎక్కడ జరిగింది అన్నది ఇప్పుడు ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్, రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి ఒక్కరు కూడా ఈ సమాధానం మనకి చెప్పాలి. ఇంగ్లాండ్ వాళ్ళకి, ఈ మిస్ ఇంగ్లాండ్కి కాదు సమాధానం చెప్పాల్సింది, మనకి సమాధానం చెప్పాలి. మన భారతదేశం ఎప్పుడైనా అమ్మాయిలను, మహిళలను ముందుంచుతారు, వాళ్ళకి గౌరవిస్తారు. మన దేశంకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని మంచిగా స్వీకరిస్తాము, వాళ్ళకి గౌరవం ఇస్తాం. తప్పు మన నుంచి జరగలేదు అని చెప్పి క్లారిటీ మనకి కావాలి. ఎవరికో ప్రపంచానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మన భారతదేశంకి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు భారతదేశంలో మహిళలకు ఎంత గౌరవం దక్కుతుందని చెప్పి అందరికీ కూడా తెలిసిందే. ఇందాక సుజాతక్క గారు చాలా మంచిగా స్టాండర్డ్గా మాట్లాడారు. దేశం ముఖ్యము, పార్టీలకు అతీతంగా మాట్లాడాలని. నేను సుజాతక్క గారిని నేను ఇదే స్టాండర్డ్ ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. యాజ్ అ బీజేపీ కార్యకర్తగా అక్క కాంగ్రెస్ నుంచి ఉన్నారు కాబట్టి తనకి కూడా చెప్తున్నాను, ఈ
రోజు భారతదేశంలో ఒకవేళ పాకిస్తాన్ తోటి యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా పాకిస్తాన్ వేరే దేశం, నా భారతదేశం నాది అని చెప్పి ఒక తాటితో మాట్లాడాలి. కానీ అక్కడ ఏమి జరిగింది, అక్కడ ఎన్ని ప్లేన్లు పడిపోయాయి, నువ్వు వచ్చి వివరణ ఇవ్వాలని అని కాదు. ఇందాక అక్కేమన్నారు, అయ్యి కొన్ని గంటలు అయ్యింది, ఆర్గనైజర్స్ వచ్చి ఆన్సర్ చేస్తారు, రేవంత్ రెడ్డి పోయి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయాలంటే ఒక సమాధానంకి ఒక క్లారిటీ కావాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక క్లారిటీ కావాలి. అదే నేను ఎందుకు చెప్తున్నానంటే పదే పదే ఇప్పుడు కాదు, చాలా సార్లు కూడా మన దేశాన్ని కించపరుస్తూ బయట దేశాలకి వెళ్ళి మాట్లాడారు. మనం కూడా ఇది మన దేశం, మన భారతదేశం. ఈ రోజు పార్టీ ఉంటది, అధికారం ఉంటది, ఆస్తులు ఉంటాయి పోతాయి, ప్రాణాలు ఉంటాయి పోతాయి, దేశం ఎప్పటికీ ఉంటది. మన పిల్లలు ఎప్పటికైనా బయటికి వెళ్తే భారతీయులం అని చెప్పుకుంటారు, అంతేగాని నా అమ్మ కాంగ్రెస్ లో ఉండే, నా అమ్మ బీజేపీలో ఉండే ఏ రోజు కూడా చెప్పుకోరు. ఆ క్లారిటీ మనకి తెలిస్తే మన భారతదేశము ఈ రోజు 5వ స్థానంలో ఉంది. అప్పట్లో ఎట్లాగైతే విశ్వగురుగా ఉందో ఇప్పటికీ కూడా ఉంటది. కాంగ్రెస్ ప్రభుత్వము మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పెట్టింది, అక్కడ రైతులు బాధపడుతున్నారు, అదైతుంది ఇదైతుంది అని అక్క చెప్పినప్పుడు నిజంగా కూడా అక్క ఒక బీజేపీ పార్టీ కార్యకర్తగా, ఒక ప్రజాప్రతినిధిగా నేను కూడా అపోజిషన్ గా నేను ఒప్పుకుంటా. లెట్ మీ కంప్లీట్. కానీ ఆ రోజు ఫార్ములా 1 రేస్ పెట్టినప్పుడు కూడా హైదరాబాద్ నగరం వర్షానికి మునిగిపోతుంది, క్లారిటీ మాకు ఇవ్వండి అని చెప్పి ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారిని అడిగాం. ఆ రోజు మన రాష్ట్రంలో అందరూ కూడా కొండగట్టులో బస్సు ప్రమాదంలో పోయి అందరూ కూడా చనిపోయినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారిని ఆన్సర్ చేయమని అడిగాం. అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు దిస్ ఇస్ రియల్లీ హై టైం. హిపోక్రసీని వదిలేద్దాం, అందరం కూడా ఒక తాటి పైకి వద్దాం. రేపు మన భవిష్యత్తుకు మనం ఆన్సర్ ఇవ్వాలి, ఆన్సర్ కోసం మనం పోటు పడదాం. పార్టీలు ఉంటాయి లేదు, నేను అదే చెప్తున్నా. ఇవాళ పొద్దున ఒక కండువ వేసుకొని రేపు ఇంకో కండువ వేసుకున్నారు, క్లారిటీయే లేదు మనకు వాళ్ళకి. అట్లాంటిది ఏమంటానంటే అందాల పోటీలు జరుగుతుంటే ఓకే, పార్టీలు పక్కన పెడదాం, దేశ ప్రగతి అందరికి ముఖ్యం. దేశ ప్రగతిని లేకపోతే ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన ఉన్న వాళ్ళే ఇక్కడ కూర్చున్నారు. కానీ మరి ఇదే అందాల పోటీలు పెడుతుంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడం, వరంగల్లో అరెస్ట్ చేయడం అంటే ఇటువంటి, అంటే నేనేమంటున్నానంటే ప్రతిదీ రాజకీయం చేయొద్దు అని వాళ్ళు చేసే సందర్భంలో చెప్పడము ఓకే, కానీ పక్కన వేరే సందర్భంలో ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేసే వాళ్ళే ప్రజా శ్రేయస్సు కోరుకునే వాళ్ళు. కాబట్టి నేనేమంటున్నా, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కూడా మేము ఒక మహిళగా లేదు, అది పార్టీలతోటి ఏ సంబంధం లేకుండా బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. అది సో ఇందాక హారిత గారు చాలా మంచి మాట చెప్పారు. మిగతా సమస్యలు ఎలా ఉన్నా కూడా మన దేశం, మన రాష్ట్రం, మన దేశం వైపు వచ్చేసరికి అందరూ ఒక్కతాటిపైకి రావాలి అనేసి ఇందాక చెప్పారు. బట్ ఆవిడ ఒక ఆరోపణ చేసింది, ప్రపంచ సుందరీమణులను ఎగ్జిబిషన్లో బొమ్మల్లా, షోకేజ్ బొమ్మల్లా ఆడించారు అతిథుల ముందు అని కూడా ఒక ఇది చేశారు. ఫైనల్గా ఏం చెప్తారు ఈ కాంట్రవర్సీ గురించి? ఎక్కడ లోపం జరిగి ఉంటే ఇలాంటి ఆరోపణలు చేసింది అనుకోవచ్చు? అంటే కవిత, ఇది బేసికల్గా ఎవరి పర్సెప్షన్ వాళ్ళది, వాళ్ళకి ఏమనిపించింది, వాళ్ళు ఏం మాట్లాడారు అనేది వాళ్ళ పర్సనల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్ ఆర్ నేషన్, ఆబ్వియస్గా ఇది బ్రాడ్. మేడం చెప్పినట్లు ఫస్ట్ ఎవరైతే ఆర్గనైజేషన్ ఉన్నారో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇది ఫాల్స్ ఎలిగేషన్ అని వాళ్ళే చెప్పారు. వాళ్ళు ఎందుకు చెప్తారు ఫాల్స్ ఎలిగేషన్ అని? ఎమర్జెన్సీ మీద వాళ్ళు వెళ్ళారు, మేము పంపించాము, సో ఇది ఏదైతే మాట్లాడుతున్నారు ఇక్కడ అలాంటిది జరగలేదు అని ఆర్గనైజేషన్ వాళ్ళు ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు. బట్ డెఫినెట్గా రజనీ గారు చెప్పినట్లు ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని దానికి రెస్పాండ్ అవ్వాలి. సుజాత గారు చెప్పారు, డెఫినెట్గా రెస్పాండ్ అవుతాము విత్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. ఏదో బయటకు వచ్చేసి ఎస్ఆర్నో చెప్పలేము, ఎందుకంటే తర్వాత మనకి ఇన్సల్ట్ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా రెస్పాండ్ అవుతామన్నారు. సో నేనేమంటాను అంటే, ఆవిడ ఎలాగా ఒక మహిళగా గౌరవిద్దాం. పోనీ వేరే దేశమా వేరేది మనం మాట్లాడకుండా ఒక మహిళగా అలా ఫీల్ అయ్యారు, హ్యూమిలేషన్ అంటే దానికి ఏదైనా ఆధారం ప్రొవైడ్ చేయాలి తప్ప నేనేం మాట్లాడకపోతే, నేను సాక్షి స్టూడియోలో ఉన్నా, అక్కడ కెమెరామ్యానో లేదు అంటే యాంకరో నన్ను ఇట్లా చూశారు నేను ఇట్లా ఫీల్ అయ్యానంటే కాదు కదా. దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ ఎవిడెన్స్ టు షోకేస్. అంటే నేను అన్న ఒక స్టేట్మెంట్కి ఆధారం ఉండాలి. సో నేనేమంటానంటే, ఐ డెఫినెట్లీ రిక్వెస్ట్ కేటీఆర్ గారిని అండ్ ముఖ్యమంత్రి గారిని కూడా, మన రేవంత్ రెడ్డి గారిని కూడా నేను ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈవెన్ బీజేపీ పార్టీ వాళ్ళని కూడా, పెద్దవాళ్ళని ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే, దీన్ని డెఫినెట్గా ఒక విచారణ చేసి ఆవిడతో ఒక ప్రాపర్ స్టేట్మెంట్, ఒక ప్రాపర్ ఆధారం ఇప్పించి మన దేశానికి, మన రాష్ట్రానికి పడ్డ నిందని తీసివేయాలి అని ఒక కామన్ సిటిజన్గా మేము డెఫినెట్గా కోరుకుంటున్నాం. ఎందుకు అంటే అలాంటి మాటలు మనం అనిపించుకోకూడదు. ఒక మిస్ ఇంగ్లాండ్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో దాన్ని మనం అందరం కూడా ఒక అవమానకరంగా తీసుకొని దానికి సంబంధించింది ఏదైనా కూడా తొందరగా దానికి సంబంధించిన ఆన్సర్ ఇవ్వాలని ఈ ఉన్న ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని నేను పర్సనల్గా ఒక కామన్ సిటిజన్గా కోరుకుంటున్నాను. అండ్ అగైన్ ఈవెన్ మన బీఆర్ఎస్ కూడా వ్యాస్ట్ ఛానల్ ఉంది కాబట్టి వాళ్ళని కూడా దీంట్లో మనకు సంబంధించింది తుడిపేయాలి అని వాళ్ళ సైడ్ నుంచి కూడా సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ చేసినటువంటి ఆరోపణలు నిజాలు ఏంటి అనేది విచారణలో బయటకు వస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ హరిత గారు. నేను ఒక్క నిమిషం ఉండండి. మీరు అన్నారు కదా తనకు ఆట బొమ్మలాగా ఎగ్జిబిషన్లో మొత్తం ప్రోగ్రామ్ డే మొత్తం అన్నారు. యాక్చువల్లీ వాళ్ళు వచ్చే ముందే కంప్లీట్ ఎజెండా ఆర్గనైజర్కి ఇవ్వడం జరిగింది. ఆర్గనైజర్ వాళ్ళతో షేర్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఎవ్రీ డే వాళ్ళ ప్రోగ్రామ్ ఎజెండా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పుడు లేనటువంటి అభ్యంతరము ఇమీడియట్ గా ఎలా వచ్చిందో తను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అంత ఈజీగా ఏ ప్రభుత్వాలు వదలవు. ఇంకొకటి చెప్పులతో ఆడిచ్చారు అన్నారు కదా, బేసికల్ గా ఏంటి అంటే ఫారినర్స్ అనేవాళ్ళు జనరల్గా స్లిప్పర్స్ లేకుండా కానీ డస్ట్లో కానీ వీటిలో కానీ వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు. సో అది నేనేమంటానంటే అది తెలుసుకొని ముందే మన వాళ్ళు అసలు వాళ్ళతో ఆడించకపోవటము, ఒకవేళ ఆడించాల్సి వస్తే వితౌట్ స్లిప్పర్ ఆడించటము చేయాలి. ఇందాక మేడం చెప్పినట్లు కామన్ పీపుల్ నిజంగానే అట్లాంటి హ్యూమిలేషన్గా ఫీల్ అవుతాం, నేను కూడా యాక్చువల్గా. సో కాబట్టి అలాంటి ఇక ముందు జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను అది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్, అదే మిస్ మిల్లీ మ్యాగీ చేసినటువంటి ఆరోపణల్లో నిజాలు ఏంటి అనేది విచారణలో బయటకు వస్తాయని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ హరిత గారు, రజనీ సాయిచంద్ గారు, థ్యాంక్ యూ సుజాత గారు, అండ్ థ్యాంక్ యూ హరిత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ డిబేట్లో జాయిన్ అయినందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.